హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ అగైన్. సో లాస్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామని విల్ మీట్ సూన్ అని అన్నాను, బట్ 1 year గ్యాప్ ఇచ్చేసాను. సో ఎక్స్క్యూజ్ ఫర్ దాట్, ఎక్స్క్యూజ్ చేయండి అందుకోసం. సో బట్ ఆ 1 yearలో ఏమేమి థింగ్స్ జరిగినాయి, నా లైఫ్లో ఏం చేంజెస్ వచ్చినాయి, ఇప్పుడు ఎక్కడున్నాను, సో ఆల్ దోస్ థింగ్స్ మీతో ఈరోజు ఎక్స్ప్రెస్ చేయాలి, మీకు చెప్పాలి అని ఈ వీడియోతోనే మీ ముందుకు వచ్చాను. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నేను ఇక్కడ నా జర్నీ గురించి చెప్పాను, నెక్స్ట్ వేలో రియాక్ట్ నేర్చుకుంటున్నానని. బట్ స్టిల్ రియాక్ట్ నేర్చుకుంటున్నానా, నేర్చుకోవడం అయిపోయిందా, ఆపేసినానా, సో ఆల్ దోస్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ థింగ్స్ నెక్స్ట్ వేలో ఏడాదాకా ఉంది, నెక్స్ట్ వే అసలు తీసుకోవాలా వద్దా, అట్లాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీ ఫ్యూచర్కి అనేది ఒక టర్నింగ్ పాయింట్ లెక్క కాబోతుంది అని ఐ విల్ అష్యూర్ దట్. సో అన్ని థింగ్స్ అర్థం అవ్వాలంటే, ప్రోస్ కాన్స్ అర్థం అవ్వాలంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే నేను లాస్ట్లో రియాక్ట్ నేర్చుకుంటున్నానని చెప్పినా కదా. సో మీకు చెప్పినట్టుగానే రియాక్ట్ నేర్చుకోవడం అయిపోయింది, రియాక్ట్తో పాటు ఇంకొన్ని ఎక్స్టెన్షన్ స్కిల్స్ కూడా నేర్చుకోవడం అయిపోయింది. బట్ రియాక్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ ఇంటర్న్షిప్. ఎస్, యూ హెడ్ మీ రైట్. ఆ రియాక్ట్ నేర్చుకున్న నెక్స్ట్ స్టెప్పే నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. ఎన్ని ఇంటర్న్షిప్స్ వచ్చింది? 1 కాదు, 2 కాదు, 3 ఇంటర్న్షిప్స్ వచ్చినాయి. బట్ నేను ఎన్ని చేసిన? 1 చేసిన, 2 రిజెక్ట్ చేసేసిన. కొంతమంది ఏం చేస్తారంటే మనకు ఇంటర్న్షిప్స్ రాకపోయినా మనం కంపెనీస్ని అడుక్కుంటాం. బట్ నాకు ఇక్కడ ఏమైందంటే నాకు ఇంటర్న్షిప్ ఏరా బాబు అని కంపెనీస్ నన్ను అడుక్కుంటే కూడా నాకు వద్దు అని రిజెక్ట్ చేసేసిన. రిజెక్ట్ చేసేయడానికంటే ఎందుకు రిజెక్ట్ చేసిన అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్, అకాడమిక్స్ ఇష్యూస్, టైం మేనేజ్మెంట్ అవ్వకపోవడం వల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ నాకు హ్యాపీగా ఒక ఇంటర్న్షిప్లో అయితే జాయిన్ అయిపోయాను ఇప్పుడు. సో నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంజనీర్ అవ్వాలి అని ఫస్ట్ ఇయర్లోనే డిసైడ్ అయిపోయాను. బట్ అన్ఫార్చునేట్లీ మీకు అందరికీ తెలిసిందే కదా, కోవిడ్ వచ్చేసింది. సో కోవిడ్ వచ్చేసిన తర్వాత స్లోగా ఆన్లైన్లో స్టడీస్ అట్లా అవుతా ఉన్నాయి. ఇంజనీరింగ్ కావాలన్న నా డ్రీమ్ కావాలని ఉంది, ఎట్లా కావాలో తెలియదు. అట్లా అదే కన్ఫ్యూజన్స్తోనే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా వచ్చేసాను అన్నమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్లా అవ్వాలి, పెద్ద ఇంజనీర్ అవ్వాలంటే ఎంటెక్ చేయాలి అని అయితే థాట్ ఉంది. బీటెక్లో సిఎస్సి తీసుకొని ఎంటెక్ చదవాలి. సో ఎంటెక్ చదవడానికి కూడా అక్కడ నుంచి ఇంకొక మా స్కూల్ టీచర్ని గైడెన్స్ తీసుకొని ఎంటెక్కి చదవడానికి కావాల్సిన రిసోర్సెస్, రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేస్తూ ఉన్నాను. అదే సమయంలో అన్ఫార్చునేట్లీగా అంటే అంటారు కదా, వేర్ ఎవర్ దేర్ ఈజ్ అ విల్ దేర్ ఈజ్ ఎ వే అని. నేను అంత గట్టిగా అనుకున్నా కాబట్టి దేవుడి రూపంలో నాకు జస్ట్ నెక్స్ట్ షో దిగి వచ్చింది, అంటే కనిపించింది నాకు ఆ ఆపర్చునిటీ అనేది, నాకు నెక్స్ట్ షో కనిపించింది. సో ఏదైతే నా మైండ్ సెట్ ఉంది, ఒక పెద్ద ఇంజనీర్ అవ్వాలి అని నాకు ఆశయం ఏదైతే ఉందో దానికి కాస్త నాకు ఆ వే అంటే ఆ దారి అనేది దొరికేసింది. అమ్మయ్య, ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇట్లా నేర్చుకుంటే నా అంబిషన్స్ని ఇట్లా రీచ్ అవ్వచ్చా అని ఒక కంప్లీట్ 3 days వెబినార్ విన్నా అన్నమాట. సో నెక్స్ట్ వేలో ఈ 3 webinars విన్న తర్వాత నాకు అసలు ఫ్యూచర్ ఎట్లా ఉందో అది మొత్తం నాకు అర్థమైంది అన్నమాట. సో నాకు ఒక షార్ట్ టైం గోల్ అనేది క్రియేట్ అయింది, ఎట్లాగైనా చేసి నేను నెక్స్ట్ వేలో జాయిన్ అవ్వలేదు అంటే నేను వేస్ట్. అట్లనే నేను అట్లా పోర్ట్రే చేసుకొని ఇక మెల్లగా నా పేరెంట్స్ని మెల్లిగా మా అమ్మను తర్వాత మా నాన్నను కన్విన్స్ చేయడం స్టార్ట్ చేసిన. వినగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఎట్లా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో తెలియదు, ఆన్లైన్లో ఎట్లా బిలీవ్ చేయాలి, అసలు ఎందుకు రమేష్ ఇట్లా చేస్తున్నావు అని అన్నారు. బట్ నా మీద నమ్మకంతో ఒక గట్టి అంటే సార్ వాళ్ళని ఎంకరేజ్ చేయించి వాళ్ళకి ఎక్కడెక్కడో వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్ ఎక్కడుంది అనేది స్లోగా చెప్పిన కదా. బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఏం అంటే వాట్ ఈస్ టెక్నాలజీ, వాట్ ఈస్ ఎడ్యుకేటెడ్, వాట్ ఈస్ దిస్ ఆన్లైన్ ఏం తెలియనప్పుడు ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు కన్వే దెమ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో ఎట్లాగైనా చేసి మా వాళ్ళకు కన్వే చేసేదాకా వచ్చేసాను. ఓకే నీ ఇష్టం, జాయిన్ అవ్వు, అంత ఎఫర్ట్స్ పెడుతున్నావు కదా, మనీ కోసమే నేను ఎందుకు మీకు తక్కువ చేస్తామని మా డాడీ రెడీ అయ్యి నన్ను నెక్స్ట్ వేలో జాయిన్ చేపించేసాడు హ్యాపీగా. సో జాయిన్ అయిన తర్వాత నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే స్ట్రక్చర్డ్ వే నుంచి స్క్రాచ్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అవుతూ ఉంది. నేర్చుకుంటా ఉన్నాను. నేర్చుకోవడంలో నాకు ఇది ఎట్లా జరిగిందంటే ఇది కైండ్ ఆఫ్ ఒక హెడేక్. ఏదో నేను రోజు ఒక 1 hour పెట్టాలా, 2 hours పెట్టాలి అనేది కాకుండా ఇట్స్ ఫస్ట్ ప్రయారిటీ, అదర్ దాన్ దిస్ నేను వేరే అనుకున్నాను. కాబట్టి నేర్చుకుంటా ఉన్నాను. నాకు ఎప్పుడు బర్త్డే అనిపించలే, నెక్స్ట్ వీడియో క్లాసెస్ ఎందుకు అన్లాక్ అయితే లేవు అన్న ఫీలింగ్లో నేను ఉండే. అంత మంచిగా నా కాన్సెప్ట్స్ అర్థమవుతుండే, అంత ఫాస్ట్గా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండే. సో అట్లా నేర్చుకుంటూ ఉంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇందాకనే బిగినింగ్లో 3 internships వచ్చాయి. 3 internships బట్ నేను జస్ట్ 2 రిజెక్ట్ చేసేసాను. ఇప్పుడు 1 చేస్తున్నాను. సో హ్యాపీగా అందులో జాయిన్ అయిపోయాను, చేస్తున్నాను. సో ఇంత దాకా నా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టోరీ. బట్ మనము జనరల్గా పీపుల్ కాన్సర్న్ అనుకుంటే థింక్ ఏది ఉందంటే మనం నేర్చుకోము, కోర్స్ని కంప్లీట్ చేయము, బట్ నెక్స్ట్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, మనల్ని గెట్ బ్యాక్ అవ్వరు, కంపెనీస్ రావు, ఇది ఫేక్ అనే థాట్స్ ఉంటాయి. అది ఎప్పుడు మనం చెప్తాం కదా, నార్మల్గా అమ్మైనా నాన్నైనా ఎవరైనా మనకు అన్న ఫుడ్ కానీ అరటి తొక్క కానీ అరటి తీసి మన నోట్లో దాకా పెడతారు.
గాడిదను నీళ్ళ దాకా తీసుకుపోతారు కానీ నీళ్ళు తాగించలేరు కదా. సో అట్లాగా అరటి తొక్క తీసి మన నోట్లో దాకా తెస్తారు, మనం దాన్ని నమలాలి అంతే. నువ్వు నమిలి మింగితే ఆటోమేటిక్గా నీ కడుపు అనేది ఫుల్ అయిపోతుంది. సో అట్లాగా మీరు వాళ్ళ స్ట్రక్చర్ని ఫాలో అయిపోయింది, ఆటోమేటిక్గా మీరు వద్దని అనుకున్నా మీకు ఆపర్చునిటీస్ అనేది బాగా వస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. నేను నెక్స్ట్ వేవ్లో ఉంటూనే నెక్స్ట్ వేవ్లో ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూనే బయట లింక్డ్ఇన్ కానీ వేరే ప్లాట్ఫామ్స్లో కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్కి అప్లై చేశాను ఇంటర్న్షిప్స్కి. వాళ్ళకి పర్సనల్గా మెసేజెస్ పెట్టాను, బట్ అట్లీస్ట్ ఒక రిప్లై కూడా రావట్లేదు. అసలు మేము తీసుకోము అనే రిప్లై కూడా రావట్లేదు. ఆల్ బికాస్ ఆఫ్ రిసెషన్ జరుగుతుంది. అంత రీసెర్చ్ టైంలో కూడా నేను ఇది నెక్స్ట్ వేవ్లో ఇంటర్న్షిప్ రావడం అంటే నేను మీద అంత ఫోకస్ కూడా పెట్టలేదు. ఏదో అట్లా అప్లై చేసేసేవాని, నాకు ఇంటర్వ్యూ ఉంది, అప్డేట్స్ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందని అంత మంచిగా నాకు ఆ సపోర్ట్ అనేది ఉండే. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ నేర్చుకోవడమే మన బాధ్యత, మిగతావని నెక్స్ట్ వేవ్ టీం బాధ్యత. సో ఈ ఒక్క పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వేవ్ ఫేక్ ఆ రియల్లో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది అంటే ఇక్కడ జస్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తోన నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చానో మీకు ఇక్కడ ఇంటర్న్షిప్ వచ్చుకునేదాకా నా జర్నీ మీకు చెప్పాను. సో ఫైనల్గా ఇక్కడ దాకా మీరు వీడియో చూసినారంటే మీకు సంథింగ్ నేర్చుకోవాలి, నెక్స్ట్ వేవ్ అంటే ఏందో తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్తోనే ఇంతవరకు చూసింటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ దెన్ ఇట్ హ్యాస్ టు బీ మూవింగ్ ఫర్ స్టెప్ ఫర్ యూ. నేను ఇంకోసారి ఎంటైర్ నెక్స్ట్ వేవ్ టీమ్కి నాకు ఈ ఛాన్స్ ఇచ్చి నాకు అంత మంచిగా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి స్కిల్ బిల్డ్ చేసుకోవడానికి ఇంత మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు వన్స్ అగైన్ ఎంటైర్ నెక్స్ట్ వేవ్ టీమ్కి థ్యాంక్ యూ. ఇంతసేపు ఈ వీడియో మొత్తం విన్నారు అని అంటే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా డౌట్ అని అనిపించే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. సో దాని మీద నేను స్పెసిఫిక్గా డీటెయిల్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో చేసేదాకా స్టే ట్యూన్. బాయ్ బాయ్.